టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కేటీఆర్ ఉన్నట్టుండి జిల్లాల పర్యటన ఎందుకు తీస్తున్నారు? సీనియర్ నేతలు ఎప్పుడూ లేని విధంగా కేటీఆర్ ని ఎందుకు పొగుడుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం వస్తుందంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. పార్టీ ప్లీనరీకి ముందే కేటీఆర్ కు పార్టీలో కీలక పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? టీ హబ్ లో, హెచ్ఐసిసిలోని ఏసీ కన్వెన్షన్ సెంటర్లో హైఫై పారిశ్రామికవేత్తలతో కనిపించే కేటీఆర్ మండుటెండల్లో, మారుమూల మండలాల్లో టీఆర్ఎస్ కండువాలో ఎందుకు కనిపిస్తున్నారు? నెంబర్ 2 ఎవరనే చర్చ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. ఎన్నికల్లో పార్టీని భుజాన వేసుకుని నడిపించిన హరీష్ ఎప్పుడూ రేసులో ముందున్నట్లు కనిపించేవారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఆ రేసు రివర్స్ అయింది. ఆ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్పటం, టీఆర్ఎస్ దిగ్విజయం సాధించడంతో పార్టీలో కేటీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది. మంత్రిత్వ శాఖలు కూడా మారడంతో ప్రభుత్వంలో కూడా ఆయన ప్రాధాన్యత పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ కేటీఆర్ ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీ అయిపోవటం, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించే బాధ్యత హరీష్ తీసుకోవడంతో కేటీఆర్ వర్సెస్ హరీష్ చర్చకు కామ పడింది. అయితే అంతలోనే ఊహించని విధంగా కేటీఆర్ పార్టీ వేదికల మీద కనిపించడం, వేదికల మీద ఇతర నేతలు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడంతో ఇప్పుడు మళ్లీ ఈ నెంబర్ 2 చర్చ మొదలైంది. మన రాష్ట్రంలో మా కేబినెట్ లోనే, మంత్రివర్గంలోనే ఆనిముత్యం ఎవరు అంటే అది కేటీఆర్ గారే చెప్పేసి చెప్పక తప్పది. వయసులో చిన్నవాడైనా, మా కొడుకు వయసు అయినా, కానీ మేధస్సు, ఆలోచన విధానం తండ్రికి సరైన కొడుకని అనిపించుకున్నానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు పెద్ద మనిషి. కేటీఆర్ గారు ఏమాత్రం ఆయన చేస్తున్న పనులకు వన్నె వచ్చే రకంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారనే విశ్వాసాన్ని ప్రజల లోపల కల్పించడంలో చాలా ఆరితేరిన విధంతో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ జిల్లాల టూర్తో ఆ విషయం మరోసారి తెరపైకొచ్చింది. ఎలాంటి సందర్భం లేకుండా కేటీఆర్ జిల్లాల్లో పర్యటించారని, దీని వెనుక ఏదో కీలక మంత్రాంగం ఉందని గులాబీ కేడర్ గుసగుసలాడుకుంటోంది. ఈ నెల 21న హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. ఇప్పటికే భారీ సభ్యత్వాలతో టీఆర్ఎస్ మంచి జోష్ మీదుంది. ఇదే ఊపులో తనయుడికి కీలక పదవి కట్టబెట్టే దిశగా కేసీఆర్ ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్లీనరీకి ముందే కేటీఆర్ కు పార్టీలో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష ఎన్నికల వరకు సస్పెన్స్ కొనసాగించి చివర్లో సర్ప్రైజ్ ఇస్తారని కూడా అనుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలంతా ప్లీనరీలో కేసీఆర్ ఇచ్చే సర్ప్రైజ్ ఏమిటా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.